నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 4 అరెస్ట్. వీరి వద్ద నుండి 23 కేజీల గంజాయి స్వాధీనం. వీటి విలువ 1,17,000 వెల్లడించిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని మార్కెట్లకు, పార్కింగ్ స్థలాలకు 18వ తేదీ ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించబడుతుంది. సీల్డ్ టెండర్ల ద్వారా పాల్గొనని వారు కూడా నేరుగా బహిరంగ వేలంలో పాల్గొనవచ్చు పేర్కొన్న నగరపాలక సంస్థ మేయర్ మరియు కమిషనర్. వార్తల్లోని వివరాలు. గూడూరు రైల్వే స్టేషన్లో టాస్క్ ఫోర్స్ ఎస్సీబీ పోలీసుల సహకారంతో 23 కిలోల గంజాయి సీజ్ చేశామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ, గూడూరు రైల్వే స్టేషన్లో టాస్క్ ఫోర్స్ సెప్ పోలీసులు సహకారంతో 23 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. అనకాపల్లి నుంచి చెన్నైకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారని, 4 అక్రమ రవాణా చేస్తున్న వాళ్ళని పట్టుకున్నామన్నారు. ఒకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. 23.4 కేజీల గంజాయి అక్రమ రవాణా సీజ్ చేశామని, వీటి విలువ 1,17,000 ఉంటుందన్నారు. సెప్తో పాటు టాస్క్ ఫోర్స్ ప్రతిరోజు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామన్నారు. రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తామని, ఎక్కువ సార్లు దొరికితే పీడీ యాక్ట్ కింద కేసులు పెడతామన్నారు. ఎవరైనా గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లయితే పోలీస్ వాట్సాప్ నెంబర్ 8099999977కి సంప్రదించగలరని తెలిపారు. గంజాయి కల్చర్ని నిరోధించాలని ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. స్కూల్స్, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 23.5 కేజీస్ గాంజా తరలిస్తుండగా వీటిని పట్టుకోవడం జరిగింది. ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మీ అందరినీ ఇక్కడ పిలవడానికి ప్రధాన కారణం, ప్రభుత్వం చాలా పర్టికులర్గా ఉంది. గాంజాని కంట్రోల్ చేయాలి. ఇది సమాజం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా విద్యార్థులు, చిన్న వయసు వారు వీటికి అలవాటు పడి వారి కుటుంబాలు నాశనం అవుతున్నాయి. సో వీటి మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్య వహించేది లేదు, ఉపేక్షించేది లేదు. గౌరవ డీజీపీ గారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టాస్క్ ఫోర్సు, తర్వాత అడిషనల్ డీసీపీ కులశేఖర్ వారి ఆధ్వర్యంలో ఎవ్రీడే మానిటర్ చేయడం జరుగుతోంది. ఈ సెప్తో పాటు మా టాస్క్ ఫోర్స్ కూడా అందరు ఆఫీసర్స్ కూడా వీఆర్ గెటింగ్ ఇన్ఫర్మేషన్. దీంట్లో ఎవరైతే ఈ గాంజాని తరలిస్తున్నారో వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతోంది. అంతేకాకుండా వారు 1-2 సార్లు ఒకవేళ దొరికితే వీరిపై కఠిన చర్యలు తీసుకుంటూ షీట్స్ ఓపెన్ చేయడము, ఇంకా లేదంటే పీడీ యాక్ట్ పెట్టడం కూడా జరుగుతుంది. సో ఎవరైతే ఫ్రీక్వెంట్గా వీటిని మానకుండా మళ్ళీ ఈ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతారో వారిపై పీడీ యాక్ట్ కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. వాటిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే ఈ వినియోగదారులు ఉన్నారో, కన్జ్యూమర్స్ ఉన్నారో, వాళ్ళు కూడా అవకాశం ఉన్నంత వరకు ఈ పద్ధతులు మానుకోవాలని, ఒక్కసారి కన్జ్యూమర్గా దొరికితే మేబీ వీ విల్ కౌన్సిల్ దెమ్ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్. సో మళ్ళీ దొరికితే వారిపై కూడా షీట్స్ ఓపెన్ చేయడము, కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. నగరపాలక సంస్థ పరిధిలోని మార్కెట్లకు, పార్కింగ్ స్థలాలకు 18వ తేదీ ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం వేయబడుతుందని, సీల్డ్ టెండర్ల ద్వారా పాల్గొనని వారు కూడా నేరుగా బహిరంగ వేలంలో పాల్గొనవచ్చునని నగరపాలక సంస్థ మేయర్ మరియు కమిషనర్ తెలియజేశారు. బహిరంగ వేలంను డిపాజిట్ చెల్లించి నిబంధనల మేరకు అర్హులైన అందరూ పాల్గొనవచ్చునని మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అతిథి సింగ్ తెలియజేశారు. ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ సముదాయం, రామచంద్ర గుంటకట్ట కూరగాయల మార్కెట్, జంతు వధశాల, పార్కింగ్ స్థలాలకు మార్చి 31, 2025 వరకు రుజుము వసూలు చేసుకున్నట్టుకు సీల్డ్ టెండర్ బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు నగరపాలక సంస్థ ఉప కమిషనర్ని సంప్రదించాలని మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అతిథి సింగ్ తెలిపారు. నిబంధనల ప్రకారం జరిగే బహిరంగ వేలంకు గురువారం ఉదయం 10 గంటలకు హాజరు కాగలరని తెలియజేశారు. సో బాధ్యులు ఎవరు అనేది పక్కన పెడితే, అంటే దాంట్లో ట్రూత్ అనేది కనీసం అంటే రావాలి, వాటికి ఒక ఎండ్ పలకాలి అనేది కమిషనర్స్ చెప్పడం, కమిషనర్కి అట్లాగే ప్లానింగ్ డిపార్ట్మెంట్కి కూడా డైరెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే రూల్స్ ప్రకారము టీడీఆర్లు అనేది నష్టపరిహారంగా ఇస్తూ రోడ్స్, మాస్టర్ ప్లాన్ రోడ్స్ వేయాలనేది ఒక్కటే కౌన్సిల్ తీసుకున్నటువంటి నిర్ణయం.
ఆ తర్వాత ఎగ్జిక్యూషన్ అనేది ఓన్లీ అఫీషియల్స్ చేతిలో ఉంటుంది. సో జనరలైజ్డ్గా వద్దు అని జనరలైజ్డ్గా మాట్లాడడం కాదు. తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిలింగ్ సమావేశంలో చర్చించిన అంశాలను వెంటనే పరిష్కరించాలని మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. వర్షాలు కురుస్తున్న వేళ ప్రజలు వ్యాధుల బారిన పడకుండా తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్ అతిథి సింగ్ అన్నారు. మంగళవారం తిరుపతి నగరపాలక సంస్థ వీసీ హాల్ నందు మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన నగరపాలక సంస్థ కమిషనర్ మరియు అన్ని విభాగముల అధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంగళవారం తిరుపతి నగరపాలక సంస్థ వీసీ హాల్ నందు మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన నగరపాలక సంస్థ కమిషనర్ మరియు అన్ని విభాగముల అధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 10వ తేదీన నిర్వహించబడిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో అజెండా అంశములపైన మరియు కార్పొరేటర్లు తెలియజేసిన సమస్యలపై తీసుకున్న చర్యల గురించి చర్చించారు. కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న తీర్మానంలో అమలు పరచడానికి సత్వర చర్యలు తీసుకోవాలని కమిషనర్ అందరి విభాగ అధిపతులను మేయర్ ఆదేశించారు. కార్పొరేటర్లు అందరూ వారి వారి వార్డుల నుండి రాబడిన సమస్యలపై అధికారులు తీసుకున్న చర్యలపై వ్రాతపూర్వకంగా సమాధానం ఇవ్వవాలని తెలిపారు. వర్షాల కారణంగా రోడ్లు పరిశుభ్రత మరియు పారిశుద్ధ్యంపై శ్రద్ధ పెట్టాలన్నారు. ముఖ్యంగా వర్షాల వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని, ప్రత్యేకించి యాత్రికులు వస్తారు కాబట్టి భక్తులకు నగర ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని అన్నారు. నగరం నందు రోడ్డు ఇరుపక్కల ప్రజలు రాకపోకలకు ఆటంకం లేకుండా పార్కింగ్ చేసే వాహనములను పోలీసు శాఖ వారి ద్వారా తొలగించడానికి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. 27వ వార్డు సచివాలయం వద్ద రాత్రి వేళలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నవని ఫిర్యాదులు వచ్చినందున అజట పోలీస్ గస్తీని పెంచుటకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలిపారు. ఆర్సీ రోడ్డు నందు బ్రిడ్జి పనిని మరియు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ బస్టాండ్ దగ్గర పూజిత రెసిడెన్సీ వరకు పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. డబుల్ డెక్కర్ బస్సును తిరుపతి నగర ప్రజలకు అందుబాటులోకి రావడానికి ఆర్టీసీ వారికి అప్పగించే విషయమై ఆర్టీసీ యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాలన్నారు. మంచినీళ్ల గుంటలోని నీరు కాలుష్యం కాకుండా నివారించడానికి నిపుణుల ద్వారా తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కమిషనర్ అతిథి సింగ్, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనము తిరుపతిని అన్ని విధాల అభివృద్ధి చేసుకునే విధంగా పనిచేయాలని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి ముఖ్యంగా టీడీఆర్ విషయం గురించి యాక్చువల్లీ చాలా మందిలో అంటే ప్రెస్ వాళ్ళకి కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ ప్రజల్లో లాస్ట్కి కార్పొరేటర్స్ కూడా లాస్ట్ కౌన్సిల్లో వాళ్ళ డౌట్స్ని రేస్ చేశారు. సో జనరలైజ్డ్గా మాట్లాడడం కాదు. సో కౌన్సిల్ డెసిషన్స్ అనేవి కార్పొరేటర్స్ అందరూ కూడా ఆమోదించిన తర్వాతనే దాన్ని మనము ఎగ్జిక్యూట్ చేసినాము. సో బాధ్యులు ఎవరు అనేది పక్కన పెడితే అంటే దాంట్లో ట్రూత్ అనేది కనీసం అంటే రావాలి, వాటికి ఒక ఎండ్ పలకాలి అనేది కమిషనర్స్ చెప్పడం, కమిషనర్కి అట్లాగే ప్లానింగ్ డిపార్ట్మెంట్కి కూడా డైరెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే రూల్స్ ప్రకారం టీడీఆర్లు అనేది నష్టపరిహారంగా ఇస్తూ రోడ్స్ మాస్టర్ ప్లాన్ రోడ్స్ వేయాలనేది ఒక్కటే కౌన్సిల్ తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ తర్వాత ఎగ్జిక్యూషన్ అనేది ఓన్లీ అఫీషియల్స్ చేతిలో ఉంటుంది. సో జనరలైజ్డ్గా వద్దు అని జనరలైజ్డ్గా మాట్లాడడం కాదు. రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి టీడీఆర్లో. ఒకటి ఏంటంటే ఎలిజిబుల్గా ఎవరైతే ల్యాండ్ని కోల్పోయినారో వాళ్లకు టీడీఆర్ బాండ్లు ఇంకా రాలేదు అని రెగ్యులర్గా కంప్లైంట్స్ వస్తున్నాయి. వాళ్ళు ఖచ్చితంగా మండే అంటే గ్రీవెన్స్ డే రోజు దాదాపు ఒక 30 to 40% ఇవే కంప్లైంట్స్ టీడీఆర్ అంటే మా ల్యాండ్ పోయింది, మాకు టీడీఆర్ ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే ఇన్ఎలిజిబుల్ వాళ్ళకి టీడీఆర్లు ఇవ్వడం జరిగింది అనేది ఆరోపణ. సో వాటికి ఎంతవరకు బేసిస్ ఉంది, రిటర్న్గా ఎవరైనా కంప్లైంట్స్ ఇచ్చారా లేకపోతే ఏ రోడ్లో అలా జరిగింది అనేది కరెక్ట్గా తెలియట్లేదు. సో చాలామంది ఇప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు, కార్పొరేటర్స్ కూడా కౌన్సిల్లో ఇచ్చారు. కాబట్టి నేను కమిషనర్ని అన్ని విధాలుగా దీన్ని డిస్కస్ చేసి వాళ్ళ ఆఫీసర్స్తో ఒక నివేదికను తయారు చేసి మా ముందు ఉంచితే డెఫినెట్లీ విల్ డిస్కస్ ఇన్ ద కమింగ్ కౌన్సిల్ ఆర్ డెఫినెట్లీ ఒకటి అంటే దీని మెయిన్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఇప్పుడు పబ్లిక్ సఫర్ అవ్వకూడదు. వాటి అన్నిటినీ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎంత త్వరితగతిన ఎగ్జిక్యూట్ చేయాలనే విషయంగా మాట్లాడడం జరిగింది. అలాగే కార్పొరేటర్స్ వాళ్ళ సమస్యలు ఏవైతే చెప్పారో వాళ్ళ సమస్యల్ని
మెయిన్గా ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ సమస్యల్ని ఒకవేళ తీర్చగలిగే విధంగా ఉంటే వాటిని ఇమీడియట్గా పరిష్కరించే విధంగా, లేదా వాళ్ళు రిటర్న్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళకి వెంటనే ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆఫీషియల్స్ని డైరెక్ట్ చేయడం జరిగింది. గంగవరం మండలంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యటించారు. గంగవరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను పరిశీలించి వైద్యులకు పలు సూచనలు చేశారు. ప్రాథమిక కేంద్రంలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలని, ఏవైనా కొరత ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, ప్రైవేటు వైద్యశాలకు దీటుగా ప్రజలకు వైద్యం అందించాలని, 2 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా వారి తల్లిదండ్రులు ప్రాథమిక కేంద్రంలో వ్యాక్సిన్ వేయించాలని తెలిపారు. మండలంలో ఉండి ప్రైమరీ హెల్త్ సెంటర్ విజిట్ చేయడం జరిగింది. ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఏమేమి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అది కనుక్కున్నాను. ఇంకా కాకుండా డెలివరీ స్టేటస్ ఏమిటి ఎక్కడ, మరియు గ్రౌండ్ లెవెల్లో మనం ప్రివెన్షన్ యాక్టివిటీస్ ఏం చేస్తున్నాము, మలేరియా ప్రివెన్షన్ కోసం టెస్టింగ్ ఎట్లా చేస్తున్నాం, డెంగ్యూ కోసం టెస్టింగ్, తర్వాత డ్రగ్స్ సంబంధించి ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, డ్రగ్స్ టైంకి వస్తుందా లేదా కూడా చెక్ చేయడం జరిగింది. ఇంకా కాకుండా ఇమ్యునైజేషన్, వ్యాక్సినేషన్ కూడా ముఖ్యంగా మన గవర్నమెంట్ ఆదేశం వరకు ప్రతి తండ్రి, ప్రతి తల్లి కనీసం 2 సంవత్సరం చిన్నపిల్లకి ఏమేమి ఇమ్యునైజేషన్ చేయాలి, వ్యాక్సినేషన్ చేయాలి, ఒక షెడ్యూల్ ఉంది. ఆ షెడ్యూల్ పాటిస్తున్నాము లేదు. నేను ఒక ఎగ్జాంపుల్, ఇప్పటి వరకు ఒక 3 నెలలు చూస్తే 190 డెలివరీ చేయడం జరిగింది. ఈ పిఎస్సి పరిధిలో ప్రైవేట్ హాస్పిటల్ కలిపి, ఏరియా హాస్పిటల్ కలిపి ఈ 109 పిల్లలకి కరెక్ట్ టైంకి ఇమ్యునైజేషన్, కరెక్ట్ టైంకి వ్యాక్సినేషన్, 0 డోస్ ఉండొచ్చు, నిమోనియా సంబంధించి డోస్ ఉండొచ్చు, ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక డైరెక్షన్ ఇచ్చాను. టైం టు టైం ఇమ్యునైజేషన్, వ్యాక్సినేషన్ 100% చేయాలి. ఇంకా కాకుండా డ్రగ్స్ సంబంధించి ఇష్యూస్ తెలుసుకున్నాను. సో దట్ టైమ్స్కి డ్రగ్స్ రావాలి. ఇక్కడ టైమ్స్కి డ్రగ్స్ వస్తే మనం సచివాలయం లెవెల్ ఆశాస్కి, సచివాలయం లెవెల్ ఏఎన్ఎంస్కి, సచివాలయం లెవెల్ ఎంఎల్హెచ్పీస్కి టైంకి డ్రగ్ ఇవ్వగలుగుతాము కూడా అవ్వడం జరిగింది. తర్వాత కొన్ని హాస్పిటల్స్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి. సో నెక్స్ట్ ఒక 2 వీక్స్లో ఇంప్రూవ్మెంట్ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద టీటీడీ చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసింహ కిషోర్ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా బదిలీ అవుతున్న సందర్భంగా మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయం వద్ద చేరుకున్న సివిఎస్ఓ దంపతులకు ఆలయ అధికారులు, విజిలెన్స్ అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. సివిఎస్ఓ ధ్వజస్తంభానికి మొక్కులు తీర్చుకున్న అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు శేషవస్త్రం బహుకరించగా ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు సివిఎస్ఓ దంపతులకు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఆలయ విజిలెన్స్ అధికారులు సివిఎస్ఓ దంపతులను దుశ్శాలువతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. సివిఎస్ఓ నరసింహ కిషోర్ ఆలయ సెక్యూరిటీ సిబ్బందిని ఆప్యాయంగా పలకరించి అందరూ కలిసికట్టుగా పనిచేశారని కితాబునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఏవో గోవిందరాజన్, బీజీఓ బాలరెడ్డి, ఏవీఎస్ఓలు సతీష్ కుమార్, విజిలెన్స్ ఇన్స్పెక్టర్లు రామ్మోహన్, ప్రతాప్, అసిస్టెంట్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ బ్రహ్మానందరాజు తదితర విజిలెన్స్ సిబ్బంది, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆనివారి ఆస్థాన మహోత్సవాన్ని టీటీడీ అధికారులు వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆనిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావటంతో ఆనివారి ఆస్థానం అని పేరు వచ్చింది. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజైన ఈ ఆనివారి ఆస్థానం పర్వదినం నాటి నుండి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పాటైన తర్వాత వార్షిక బడ్జెట్ను మార్చి, ఏప్రిల్ నెలలకు మార్చారు. ఈ ఉత్సవం రోజున ఉదయం బంగారు వాకిలి ముందుగల గంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేర్లతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీ విశ్వక్సేనుల వారు
దక్షిణాముఖంగా వేంచేపు చేశారు. ఈ ఉత్సవ మూర్తులతో పాటు ఆనంద నిలయంలోని మూల విరాట్కు ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదించారు. ఇందులో ప్రథమంగా రూపాయి హారతి ఎంతో విశిష్టమైంది. తిరుమల పెద్ద జీఆర్ స్వామి పెద్ద వెండి తట్టెలో 6 పెద్ద పట్టు వస్త్రాలను తలపై కట్టుకుని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చారు. తిరుమల పెద్ద జీఆర్ స్వామి పెద్ద వెండి తట్టెలో 6 పెద్ద పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు. వీటిలో 4ంటిని మూలమూర్తికి అలంకరించారు. మిగిలిన 2 వస్త్రాలలో ఒకటి మలయప్ప స్వామివారికి, మరొకటి విశ్వక్సేనుల వారికి అలంకరించారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాద వస్త్రంతో పరివట్టం కట్టుకుని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి నిత్య ఐశ్వర్యోభ్యని స్వామివారిని ఆశీర్వదించారు. ఆ తర్వాత అర్చకులు తిరుమల పెద్ద జీఆర్ స్వామివారికి, చిన్న జీఆర్ స్వామివారికి, టీటీడీ తరపున కార్యనిర్వహణ అధికారికి లచ్చన్న అను తాళపు చెవిగుత్తిని వరుస క్రమంలో కుడి చేతికి తగిలించారు. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, సఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవిగుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచారు. ఈరోజు స్వామివారికి అనివార్య ఆస్థానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తమిళ కాలమానం ప్రకారం అనిమాసం రోజు లాస్ట్ రోజు కాబట్టి పవిత్రమైన దినం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఇంతకుముందు ఈరోజు స్వామివారికి బడ్జెట్ అంటే ఆదాయం, వ్యయం, నిల్వలు ఇవన్నీ కూడా స్వామివారికి నివేదించడం జరిగేది. ఆ తర్వాత ధర్మకర్తల మండలి వచ్చిన తర్వాత దీన్ని ఏప్రిల్ నుంచి మార్చికి మార్చడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు పురవీధుల్లో పుష్పపల్లకి మీద ఊరేయడం జరుగుతుంది. ఆనివారి ఆస్థానం సందర్భంగా సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్ప పల్లకిపై తిరుమల పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 4 అరెస్ట్. వీరి వద్ద నుండి 23 కేజీల గంజాయి స్వాధీనం. వీటి విలువ 1,17,000 వెల్లడించిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని మార్కెట్లకు, పార్కింగ్ స్థలాలకు 18వ తేదీ ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించబడుతుంది. సీల్డ్ టెండర్ల ద్వారా పాల్గొనని వారు కూడా నేరుగా బహిరంగ వేలంలో పాల్గొనవచ్చు, పేర్కొన్న నగరపాలక సంస్థ మేయర్ మరియు కమిషనర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.